నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను యానాం అధికారులతో కలిసి పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతుల సమస్యలపై ఒక మెమోరాండం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుకి అందజేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రతినిధులు. తాళరేవు మండలం సుంకరపాలెం బాబానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మూపూరి శ్రీనివాస్ కిరణ్. యానాం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక గోపాల్ నగర్లోని ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు వ్యవసాయ శాఖ నుండి భూములు బదలాయింపు తదితర అంశాలపై అధికారులతో కలిసి పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం వద్ద భూములను ప్రజా పనుల శాఖ రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ప్రజా పన్నుల శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం వర్క్ అంటే ఆ రోడ్డు సహా మనం ఎలా బాక్స్ ఇవ్వాలండి. దీని రోడ్డు ఇలా తగ్గించుకున్నాం. ఓన్లీ ఈ రోడ్డుకి 300 మీటర్లు వస్తుంది మాట. మనం ఇలా కొన్ని చేంజ్ పడుతుంది. பாட்டி வராது 38 ఇక్కడే మనం ఇప్పుడు సాయి స్పోర్ట్స్ హాస్టల్, అలాగే జిఎన్ఎం అన్నది బిఎస్ నర్సింగ్, జిఎన్ఎం అండ్ బిఎస్ నర్సింగ్ కి కంటిన్యూ శాంక్షన్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి జిఎన్ఎం ఇల్లే. స్టాఫ్ నర్స్ క్యాన్సిల్ ఈజ్ బిఎస్ నర్సింగ్ ఓన్లీ. అది కాక లాస్ట్ టైం ఇందులో ఆల్టర్నేషన్ ఫండింగ్ అని சொல்லி அதே நான் மறந்துட்டேன் மீட்டிங்ல. ஆனா இந்த இயருக்கு அப்புறம் ஜிஎன்எம் கிடையாது, ఓన్లీ బిఎస్ నర్సింగ్ కి 7 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ பண்ணிட்டாரு. 6 crores 10 lakhs బిల్డింగ్, 90 lakhs in equipment. அதுக்காக அந்த கமிட்டி விசிட் பண்ணியாச்சுன்னா அதுக்கு தேவை இருக்க மாதிரி ஒரு ஓல்ட் பில்டிங் ஏதோ லாஸ்ட் டைம் இன்ஸ்பெக்ஷன் பண்ணாங்க. அந்த பிளேஸ்ல இப்போ சாய் ஸ்போர்ட்ஸ் ஹாஸ்டல் அப்போ கண்டினியூஸ் இருக்கும். ரிமைனிங் பேலன்ஸ் அந்த பேக் லேண்ட் மட்டும் మినిఫామ్. తాళరేవు మండలం సుంకరపాలెంలో గల శ్రీ విద్యాలయం స్కూల్లో 1 నుండి 8 తరగతులకు సంబంధించి స్కూల్ భవనానికి రెగ్యులర్ రిజిస్టర్ లీడ్ లేనందువల్ల ఆ భవనంలో తరగతులు నిర్వహించేందుకు అనుమతి లేదని కాకినాడ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. తాళ్లరేవు మండల ఎంఈఓ మంగయ్యమ్మతో కలిసి ఆయన సుంకరపాలెం శ్రీ విద్యాలయం స్కూల్లో యాజమాన్యానికి కాకినాడ ఆర్జేడీ ఆదేశాల మేరకు పబ్లిక్ నోటీసును ఆయన చదివి వినిపించారు. అయితే స్కూల్ కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు అధికారులతో మాట్లాడారు. అయితే దీనిపై శ్రీ విద్యాలయం కరెస్పాండెంట్ చోడిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిఓఈఓ ప్రకటించిన దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. గడువు సమయంలోపు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను సమర్పించాలని మాత్రమే ఉందని అన్నారు. తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దామన్నారు. కావాలనే కొందరు వ్యక్తులు తమపై లేనిపోని అవాస్తవాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. 1 నుంచి 8 తరగతులకు సంబంధించిన భవనానికి రెగ్యులర్ రిజిస్టర్ లీజ్డ్ లేనందువల్ల ఆ భవనంలో తరగతులను నిర్వహించుటకు అనుమతి లేదు. రికగ్నిషన్ మేము ఎలా రద్దు చేయరాదు అంటూ ఒక షోకాజ్ నోటీసు ఈ స్కూల్కి ఇవ్వబడింది. అయినప్పటికీ స్కూల్ నుంచి సరి అయిన సమాధానము రాని కారణంగా ఈ స్కూలులో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు వేరొక పాఠశాలకు జాయిన్ చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాము.
ఈ పాఠశాలకు రికగ్నిషన్ రద్దు చేయడం జరుగుతున్నది. కావున అందరికీ పబ్లిక్ నోటీస్గా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఆర్జేడీ కాకినాడ వారి ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క నిర్ణయాన్ని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియజేస్తూ ఉన్నాము. ఇది తాళ్లరేవు ఎంఈఓ గారి సమక్షంలోనూ, పాఠశాల కరెస్పాండెంట్ వారి సమక్షంలోనూ, మీడియా మిత్రుల సమక్షంలోనూ ఈ విషయాన్ని తెలియజేయడమైనది. సో ఈ పాఠశాలకు ఇకపై 1 నుంచి 8 తరగతులకు రికగ్నిషన్ రద్దు చేయడం జరుగుతున్నది. కావున సార్ మీరు అడ్మిషన్స్ వేరే చోట జాయిన్ చేసుకోవాలి. మేము మామూలుగా అయితే 10 days టైం ఇస్తాం. 10 వర్కింగ్ డేస్లో పిల్లల్ని వేరే పాఠశాలలో జాయిన్ చేసుకోవాలి. సో 10 వర్కింగ్ డేస్ తర్వాత టీసీలు ఇవ్వటం కోసం రికార్డ్స్ వీళ్ళ కంట్రోల్ ఉంటాయి. 10 వర్కింగ్ డేస్ తర్వాత మరి ఈ మేనేజ్మెంట్ వారు రికార్డ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దానిని రికార్డ్స్ సీజ్ చేయటం అని అంటాము. సో శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఈరోజు కాకినాడ డివైఓ గారు అలాగే తాళరావు మండల ఎంఈఓ మేడం గారు సడన్గా నా స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఆయన డివైఓ గారు ఒక నోటీస్ తీసుకుని వచ్చి, మీరు ఒక 2 బ్లాక్స్లో స్కూల్ రన్ చేస్తున్నారు, ఒకదానికి మాత్రమే లీజ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి మీకు ఆర్జేడీ వారు పర్మిషన్ రద్దు చేస్తున్నారని ఓరల్గా చెప్పడం జరిగింది. కానీ నాకు ఇచ్చిన నోటీసులో ఎలాంటిది లేదు. అందులో కేవలం వితిన్ 1 వీక్స్లో సెకండ్ బ్లాక్ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని మాత్రమే ఉంది. దీనిలో ఆయన అనౌన్స్ చేసిన డివైఓ గారు ఓరల్గా అనౌన్స్ చేసిన వాస్తవాలలో ఎంత మాత్రం నిజం లేదు. దీన్ని అందరూ గమనించగలరని, తల్లిదండ్రులు ఎవరు భయాందోళనకు గురి కావద్దని. స్కూల్ ఇక్కడ 20 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది, యథావిధిగా ఇక్కడ ఇలానే రన్ అవుతుంది. పేదలందరికీ శ్రీ విద్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది. పేదల విద్యల కోసమే మన శ్రీ విద్యాలయం ఎప్పుడు ముందుకెళ్తుంది. కొందరు వ్యక్తులు కావాలని మీడియా ముఖంగా లేనిపోని అవాస్తవాలన్నింటికి ప్రజలకి చెప్పాలని నా మీద లేనిపోని అన్నీ కూడా చేస్తున్నారు. ఇదే కాపీని మీ మీడియాకి కూడా సమర్పిస్తున్నాను. దీన్ని మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్త కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుకి రాష్ట్ర కౌలు రైతుల సమస్యలపై ఒక మెమోరాండం ఆ సంఘం ప్రతినిధులు అందజేశారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలి. గత 2011 భూ అధికృత చట్టాన్ని అమలు చేయాలి. ఈ క్రాప్లో ప్రతి కౌలు రైతును చేర్చి పంట రుణం, పంట నష్టం, పంటల బీమా, రైతు భరోసా అన్ని రాయితీలు కౌలు రైతులకు ఇవ్వాలని, కులంతో సంబంధం లేకుండా భూమి విస్తీర్ణం ఎంత చేస్తున్నప్పటికీ అన్ని కులాల కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. తాళ్లరేవు మండలంలో స్థానిక సమస్యలపై సైఫాన్ కింద ఉన్న 6000 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వాలని, పంట కాలువలు, మురుగు కాలువలు బాగు చేయాలని, ఇంజరం వంతెన వెంటనే నిర్మించి ప్రత్యామ్నాయ కరకట్టు తొలగించాలని, సైఫాన్ కాలువపై పంట నీరు రావడానికి సిమెంట్ తొట్టి నిర్మించాలని, దాల్వాలో అమ్మిన ధాన్యానికి బకాయి బిల్లులు చెల్లించాలని 2వ వినతి పత్రం ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సమస్యలపై ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు, భజన సత్యబాబు, పి మల్లవరం, జార్జిపేట రైతులు పిల్లి సత్యనారాయణ, దడాల వెంకటేశ్వరరావు, సూరంపూడి సూరిబాబు పాల్గొన్నారు. ఈ పంటకాలు బాగోకపోవడం ఒకటి. అలాగే అసలైంది ఏంటంటే ఇది అందరూ గుర్తించకపోవడం. మేము గుర్తించాము. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అంటే పూడికి తీయట్లేదండి. పూడికి తీయకపోవడం ఏమవుతుందంటే నీరు రిజర్వ్ ఉండట్లేదు. అంటే రైతులకి కావాల్సిన విస్తీర్ణానికి తగ్గట్టుగా సాలిడ్ రిజర్వ్ కావడం లేదు. సాగునీరు రిజర్వ్ కావడం వల్ల రైతులకు సరిపడే నీరు ఉండట్లేదు. వర్షాలు కుదుతున్నాయి కానీ సముద్రంలో కుదిలేస్తున్నాడు. గేట్లు ఆగవు కాబట్టి సముద్రంలో వదిలేస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా అక్కడ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర పూడికి తీయించండి. ఎక్కువ నీరు రిజర్వ్ చేసుకుని పనిచేస్తుంది. రైతులకు 2 పంటలకు నీరు ఇవ్వడానికి సమృద్ధిగా ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది మాత్రం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, కానీ అక్కడ కనీసం 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడితే పని అయిపోయేటువంటి పరిస్థితి. అంచేత ఈ అన్నిటిని ఇబ్బందుల వల్ల రావడం. పైకి ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా శివర ప్రాంతానికి, గోదావరికి శివర ప్రాంతంలో ఉన్నామండి. ఈ గోదావరి శివర ప్రాంతంలో ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే నీళ్లు పైగుళ్ళకి అందరూ అందుతున్నాయి కానీ కిందలకి ఎవరికి అందట్లేదు. అందుచేత ఏంటంటే ఒకటి అదే కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే మురికాలలో డ్రైన్లు ఉన్నాయండి. ఈ మురికాలలో గోదావరిలోని సముద్రంలో తీయాలి.
వర్షాలు గట్టి వస్తాయి చూడండి, అప్పుడు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఉప్పు నీరు అంతా కూడా అండి మళ్ళీ కాలువ అంతా పైకి ఎక్కేస్తుందండి చాలా మట్టి. అంటే అక్కడ స్లూయిజులు ఉన్నాయండి, తలుపులు ఉన్నాయి ఒకనొకప్పుడు, కానీ ఆ స్లూయిజులు పునరుద్ధరణ చేయట్లేదండి. ఉన్న వాటికి వదిలేశారు. తలుపులన్నీ పోయినాయండి. మన నేను ఇక్కడ సదస్సు పెట్టిన రోజండి తీసుకెళ్ళి చూపించాను డ్రైనేజ్ డిపార్ట్మెంట్. ప్రభుత్వం డబ్బులు వేయాలని చేస్తామని అంటారు. అంటే అది ఏమవుతుందంటే నీరు దిగేటప్పుడు తలుపులు తీసుకుంటాయంటే నీరు వచ్చేటప్పుడు తలుపులు చూసుకుంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఉంది. అందుచేత అదే కాకుండా కంటే ఈ ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయండి. మొత్తం కాకినాడ జిల్లాలో 25 కోట్ల రూపాయలు ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయని మనకు తెలుసు. ఈ పంట అంతేకాకుండా తాండ్ర మండలంలో కూడా సుమారు 1 కోటి రూపాయలు పైకోటి ధాన్యం బకాయి బిల్లు ఉన్నాయి. ఇవన్నీ మీ దృష్టిలో పెట్టడానికి అని చెప్పి అందరినీ తీసుకొచ్చారండి. నా చేత దయచేసి పౌరుల రైతులు సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలని మేము విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం బాబానగర్ ప్రభుత్వ పాఠశాలలో మోపూరి శ్రీనివాస్ కిరణ్ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామ పెద్దలు, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల పరిస్థితి గురించి గ్రామస్తులు శ్రీనివాస్ కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాల భవన నిర్మాణం ప్రభుత్వం ద్వారా పూర్తి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తారని, అంతేకాకుండా అవసరమైతే తన సొంత నిధులతో అదనపు తరగతి గదులు నిర్మించేందుకు అన్ని విధాలా సహకరిస్తారని గ్రామస్తులకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోయిడి వేణుగోపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే చదువుకుంటున్నారు కదా, నేను పొడి తీసేసి వేసుకుంది. అవి పట్టు చూడమ్మా, అవి చూడమ్మా. అభ్యర్థి శ్రీ మోపూరి శ్రీనివాస్ కిరణ్ గారి చేతుల మీదుగా సుంకరపాలెం బాబానగర్ గ్రామంలో చదువుతున్నటువంటి విద్యార్థి నిరుపేద విద్యార్థులందరికీ కూడా మా గ్రామం తరపున, అలాగే మా యూత్ తరపున, మహిళల తరపున, చిన్నారుల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ. గ్రామంలో స్కూల్ సంబంధించి గన్నగారు మంచి ఉద్దేశంతో మా ఎస్ఐ గ్రామంలో ఉన్న పిల్లలకి ఏమైనా ఆర్థికంలో కానీ బుక్స్కి నింపడంలో చెప్పేసి మరి ఈ సంవత్సరం మేము వచ్చాం. అది గత 10 సంవత్సరాలు కూడా ఇస్తారని చెప్తున్నాం సార్. సంతోషం కార్యక్రమం మరి ముందు కూడా గన్నగారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ స్కూళ్ళు టీచర్స్ అందరూ కూడా టోటల్గా ఎస్ఐ గ్రామం కాబట్టి బయట ప్రైవేట్లో ఏమవుతుందో మరి మీ దగ్గర చెప్పి మరి బయట అదే తయారవ్వాలి పిల్లలు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన టైం కాకుండా కొంత మీరు టైం స్పెండ్ చేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు కోరుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కనీయాలని కోరుకుంటూ సెలవు. బాబానగర్ స్కూల్ చేసిన ఈ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన విద్యార్థులు, మన బాధ్యత, మన పిల్లలు వీళ్ళందరికీ కూడా భవిష్యత్తు మనం చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏనాడో మొదలుపెట్టడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉంది. మన భవిష్యత్తులో కూడా ఈ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అంబేద్కర్ ఆశయాలు ఏవైతే మనం విద్య అనేది ఉంటే భారతదేశం ఎప్పుడో బాగుపడుతుంది, చదువుకున్న వాడే దేశాన్ని మార్చగలడు, చదువు లేకపోతే సాధించేది ఏమీ లేదు అనే ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ, ఆయన ఉద్దేశాన్ని మనం గౌరవిస్తూ, ఆయనకి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఏదైతే దళిత వాళ్ళు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిన చోట మనం ఏం చేయక్కర్లేదు, వెనుకబడిన ప్రాంతాలను చూడాలి ముందు అని చెప్పేసి ఆయన రాజ్యాంగంలో కూడా రాసి ఉన్నారు. చేత ఈ ప్రాంతాలందరూ కూడా మనం అభివృద్ధి చేసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే
మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ పరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరన్నీ జరిపిస్తాం. ప్రభుత్వం వల్ల ఒకవేళ సరిపోకపోతే మన సొంత డబ్బులతో అయినా సరే స్కూల్ బిల్డింగ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. రోజు మాస్టర్ చెప్పారు, ఒక రూమే వస్తుంది మనకి, డబుల్ రూమ్ కష్టమేమో అని అంటున్నారు. దానికి కూడా అవసరమైతే ఇష్టమైన పెంచి దానికి ఏదైనా మనకు కూడా 2వ రూమ్ ఉండేలాగా, పెద్ద టీచర్లకు కూడా కన్వెంట్ ఉండేలాగా, పిల్లల భవిష్యత్తు ఉండేలాగా, బాత్రూమ్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ వాళ్ళకి అన్నీ కూడా మనం చేస్తాం. ఇదేనే కాదు, ఈ ఊరనే కాదు, ఏ ఊళ్ళో సరే ఇవాళ మనం వేణుగోపాల్ చెప్పాడు గవర్నర్లో కూడా ఏదో చేయాలని చెప్పేసి కార్యక్రమం అవి కూడా చేస్తాం. ఎవరైతే కోరుకుంటే ఈ మండలంలో కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే మనల్ని కోరుకుని మనం కంట్రిబ్యూట్ చేయమంటారో అవి కూడా చేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిస్తాం. ఏమి ఇబ్బంది లేదు, అన్నీ కూడా జరిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా అందరూ డెవలప్ అవ్వాలని, అందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. బిల్డింగ్ కోసం ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అన్నీ చేసి బిల్డింగ్ కట్టి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం కట్టి బిల్డింగ్ సరిపోకపోతే మన కంట్రిబ్యూషన్ తోటి మనం ఎంతో కొంత దానికి సహాయ సహకారంతో 2 రూములు కానీ కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాం. త్వరగానే దీన్ని శంకుస్థాపన ఎమర్జెన్సీ చెప్పి శంకుస్థాపన చేయిస్తాం. ఏమి కూడా అక్కడ ఈ విద్యా సంవత్సరంలోనే బిల్డింగ్ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటాం. అయినవిల్లి మండలం తొత్తరముడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మురుగులమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు వేకువజాము నుండే తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాళరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని చింతాకులవారిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ 6వ వార్షికోత్సవం వేడుకలు ఆలయ ధర్మకర్త బొంతు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతువారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, సింధూరం, తమలపాకులతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, दुर्गा देवी 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 की जय, राट्रो भयांजनेय स्वामी 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 की जय, राट्रो भयांजनेय గడ కనబడుతుంది. అంటే ఎవడలా ఉంటుంది 10 మందిలో 10 రకాలుగా ఉంటాం. ఎంత చెప్పిన
లైన్లోకే లైన్లో ఉంటాయి, అన్నీ వస్తాయి. మీకు ఇస్తారా పచ్చాంగ ఇస్తారా మీరు? మేము ఎందుకు ఇస్తా? శ్రీ వీరాభయాంజనేయ స్వామికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మన విరాట్ అభయాంజనేయ స్వామి వారికి మన చింతాకులవారిపేట గ్రామంలో నివసించినటువంటి విరాట్ అభయాంజనేయ స్వామి వారికి 6వ వార్షికోత్సవం సందర్భంగా మన ఆలయ కమిటీ సభ్యులైన వారందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాది పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అభిషేకం తదనంతరం స్వామివారికి హోమాది కార్యక్రమాలు, పూర్ణాహుతి, తదనంతరం సహస్ర తమలపాకుల పూజా కార్యక్రమం, నీరాజన మంత్రపుష్పాలు, చిత్తూరు స్వస్తి అనేక కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. సర్వం జయం. జై శ్రీరామ్. మాది తాళరం మండలం అండి, శంకరపాలెం చివరి చింతాకులవారిపేట గ్రామం. సుమారు శ్రీ విరాట్ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ 2019లో ప్రారంభమై సుమారు 6వ వారోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ చింతాకులవారిపేట గ్రామంలో జరగబడింది. అయితే ఇది గ్రామం అంతా కూడా బుద్ధ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోనే ఇది ప్రతి సంవత్సరం జరగబోతుంది. మరి ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు కాకుండా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈసారి వెళ్ళండి. గౌతమి గోదావరి పరివాహక ప్రాంతంలోని యానాం నియోజకవర్గం పరిధిలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాలను యానాం అధికారుల బృందం పరిశీలించింది. ఇసుకపై జీవనోపాధి పొందుతున్న వారికి జీవనోపాధి కల్పించేలా ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై తిరు ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లారెడ్డి కృష్ణారావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వాటి స్థితిగతులు తెలుసుకునే ప్రభుత్వం నివేదిక కోరడంతో యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఇతర రెవెన్యూ శాఖ అధికారులు బోట్లో వెళ్లి వాటిని పరిశీలించారు. కొంచెం డిఫరెన్స్ వரும். హలో ఆంటీగా అమ్మా ఐపోలవరం మండలం పాత ఇంజరంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు మొక్కులు చెల్లించుకుని తీర్థ మహోత్సవం జరుపుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.
యానం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పిల్లారాయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు మానేపల్లి వీరభద్ర శర్మ నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం కృష్ణాంగారక చతుర్థి, సంకుష్ట చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి భక్తులచే లక్షగరిక పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 108 లీటర్ల ఆవు పాలు తదితర విశేష ద్రవ్యములచే అభిషేకం తదితర పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च सिद्धिकण्ठाय च वक्रवर्धिने च पुरकेशाय च सहस्राक्षाय च शतधन्वने च टाय च नमो मेढुष्टमाय च सुमते च वृद्धाय च समृद्धने च अग्र्याय च प्रथमाय आशवे च जराय च शीघ्रयाय च शीभ्याय च ऊर्म्याय च वस्वन्याय च वक्रदण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदयात् एकदन्तहस्तम्बाधमङ्कुशधारिणो रसञ्जवर्णो हस्तैर्बिभ्राणमोषगध्वनो रक्तल्लम्बोदरो धोत्मसकन्नो रक्तवारदो रक्तगन्धानृत्ताङ्गो रक्तपुष्पै सुबोर्दो भक्तानुकम्पनं देवं जगत्कारम् ॐ श्रीदेवाराभिषेको तु श्रीपिलयार्स्वरे नमो नमः उच्चैर्घोजाजाकृते देवतेनां पदये नमो नमः कृत्स्नवेताय सत्त्वनामदये नमः ओम ज्येष्ठ्यं च आधिपत्यं च मे मन्यश्च मे भामश्च मे ओम शान्ति शान्ति शान्तिः ओम लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं हर्तासि अर्थेन जद्दलाल पिङ्गलदा भारप्रवद्भोरकं वन्दे सिद्धसुरासुरेन्द्रं तम्बुलुनः सकल कार्येषु డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి మండలాల వారీగా ఎంపీడీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డబ్ల్యూస్, ఇంజనీర్లు, వైద్యాధికారులతో డయేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు, నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లాలో అతిసార కేసులు నమోదు కాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలైన కమ్యూనిటీ రక్షిత త్రాగునీరు, వనరుల నీటి నాణ్యత పరీక్షలు, ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ పైప్ లైన్లు లీకేజీలు, మైక్రో శాండ్ ఫిల్టర్ల రీప్లేస్మెంటు, సురక్షిత త్రాగునీరు సమృద్ధిగా అందని ఆవాసాలలో వాటర్ ట్యాంకుల ద్వారా త్రాగునీరు సరఫరా, బోరు నీటిని గృహ అవసరాలకు మాత్రమే వినియోగించడం, ఆహార కల్తీ నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. అదేవిధంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించనున్న ప్రచార కార్యక్రమంపై సూచనలు, అతిసార వ్యాధి నియంత్రణ, ముందస్తు చర్యలు, నమోదైన కేసులకు సత్వర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పటిష్ట ప్రణాళిక ప్రకారం జిల్లాలో అతిసారం వ్యాప్తి చెందకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డయేరియాపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సురక్షిత త్రాగునీరు, చేతుల పరిశుభ్రత తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను యానాం అధికారులతో కలిసి పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ
రైతుల సమస్యలపై ఒక మెమోరాండం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజుకి అందజేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రతినిధులు. తాళరేవు మండలం సుంకరపాలెం బాబానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన మూపూరి శ్రీనివాస్ కిరణ్. ఇది వరల్డ్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.